గ్రూప్ 2 ర్యాపిడ్ రివిజన్లో హిస్టరీ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఆ వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో చూడండి, విష్ణుకుండుల గురించి. ఓకేనా. వీళ్ళు తొలిపించిన గుహలు ఉండవల్లి, భైరవకోన మరియు మొగల్రాజపురం గుహలు. ఎవరు? మొదటి మాధవర్మ అనమాట. చెప్పాం కదా, విష్ణుకుండిళ్ళు హిందూ శిల్పకళలను ఎక్కువగా ప్రోత్సహించారని, వీళ్ళు సంస్కృత భాషనే రాజ్యభాషగా చేసుకుని పరిపాలించారని, అండ్ వీళ్ళు ఎక్కువగా హిందూ గుహాలయాలు నిర్మించారని, అండ్ గణపతి ఆరాధన కూడా వీళ్ళ టైంలోనే మొదలైందని, నరమేధ యాగాలు కూడా వీళ్ళు చేశారని. విష్ణుకుండిలు ఎక్కువ మన వైదిక మతాన్ని ఆచరించారనమాట. వైదికం హిందూ మతం అన్నట్టు. ఓకే. ఇంద్రపాల నగరం రాజధానిగా చేసుకుని ఇంద్రపాల నగరాన్ని కట్టించింది కూడా ఇంద్రవర్మే అని. మొదటి మాధవర్మ వచ్చేసి ఉండవల్లి, భైరవకోన అండ్ మొగల్రాజపురం గుహలను తొలిపించాడని. అండ్ మొదటి గోవిందవర్మ చెప్పే కదా మీకు, బౌద్ధ మతాన్ని ఫస్ట్ ఆచరించాడు. అసలు ఒకే ఒక్క రాజు ఎవరైనా ఉన్నారు విష్ణుకుండిల్లో బౌద్ధ మతం స్వీకరించింది ఎవరు అంటే మొదటి గోవిందవర్మ. ఓకే. మొదటి మాధవర్మ కుమారుడు అనమాట. ఇతను తొలి విష్ణుకుండిల్లో రాజుల్లో గొప్పవాడు. మరి గొప్పవాడే మరి అంటే బౌద్ధ మతాన్ని ఈయన ఫస్ట్ తీసుకున్నాడు. అంటే వీళ్ళ అధికార మతం వైదికం అయినప్పటికీ ఈయన బౌద్ధ మతాన్ని ఆదరించాడు. ఎవరి వల్ల? తన భార్య యొక్క ప్రోత్సాహం వల్ల. అండ్ ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. అండ్ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని జయించి తూర్పు దిక్కును కూడా రాజ్యాన్ని విస్తరించాడు అనమాట. ఈయన ఇదిగో చూడండి, పృథ్వీమౌలుని కుమార్తె యొక్క పరమ భట్టారిక మహాదేవిని వివాహమాడాడు. అండ్ వివాహ సంబంధాలు ఉన్నాయని చెప్పాం కదా. తీరాంధ్రలోని గుణపాశపురంలో గొప్పవాడైన మూలరాజు యొక్క కుమార్తె అనమాట. మూలరాజుకి సంబంధించి పృథ్వీమూలుని కుమార్తె పరమ భట్టారక మహాదేవిని వివాహమాడాడు. ఆమె ఏంటంటే బౌద్ధ మతం. పరమ భట్టారక మహాదేవి ఎవరి? ఉపాసిక బోధశ్రీ వల్ల. అంటే ఇక్ష్వాకుల్లో ఉన్న ఉపాసిక బోధశ్రీ ఉంది కదా, ఆవిడ ప్రోత్సాహం వల్ల ఈవిడేం చేసింది? బౌద్ధ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టింది పరమ భట్టారక మహాదేవి. పరమ భట్టారక మహాదేవి ప్రోత్సాహం వల్ల ఈయన ఏం చేశాడు? మొదటి గోవిందవర్మ బౌద్ధ మతానికి ఆదరించాడు, మరియు గ్రామాలను కూడా దానం చేశాడు అనమాట. అండ్ పరమ భట్టారక మహాదేవి ఇంద్రపురంలో బౌద్ధ భిక్షువుల పేరుతో విహారాన్ని నిర్మించిందనమాట. అండ్ ఆ విహారానికి దాన ధర్మాలు చేశారని చెప్పాను కదా. అండ్ పెనకపుర, ఎన్మదల అనే గ్రామాలని మొదటి గోవిందవర్మ విహారాన్ని పోషించాలి కదా, దానికోసం పన్నుల రూపేణా ఈ గ్రామాల నుంచి ధనం వస్తే దాన్ని ఆ విహారానికి ఉపయోగిస్తారన్నమాట. అంటే పెనకపుర అండ్ ఎన్మదల అనే 2 గ్రామాలను ఎవరు దానం చేశారు? మొదటి గోవిందవర్మ ఆ విహారానికి దానం చేశారు. బౌద్ధ విహారం అది. సో బౌద్ధ మతం పోషించింది మొదటి గోవిందవర్మ, ఆచరించింది కూడా మొదటి గోవిందవర్మ. విష్ణుకుండిల్లో ఈయన తొలి విష్ణుకుండిల్లో గొప్పరాజు. అండ్ ఇరుందర అనే గ్రామాన్ని కూడా 2వ విక్రమేంద్రవర్మ ఇచ్చాడనమాట. 2వ విక్రమేంద్రవర్మ ఇంకో చోట వచ్చాడు మనకి. ఒక శాసనాల్లో గొప్ప శాసనం అని చెప్పానా, తుమ్మలగూడెం శాసనం కానీ ఈయన వేయించింది. అండ్ 2వ మాధవర్మ ఈయన చాలా గొప్పవాడు. ఈ వంశంలోనే గొప్పవాడు ఎవరు అంటే 2వ మాధవర్మ. ఈయన తెలియజేసే ఆధారాలు ఖానాపుర అండ్ ఈపూరు, వేల్పూరు స్తంభ శాసనాలు ఈయన ఆధారాలు అనమాట. సమకాలిక రాజులు వాకాటికులు, పల్లవులు మరియు శాలంకాయన్లు ఈయన యొక్క సమకాలిక రాజులు. ఈయన యొక్క గుప్తరాజు సముద్రగుప్తుడు సమకాలికుడు అనమాట. ఇతను వాకాటకులతో పోరాడి రాజ్యాన్ని గోదావరి తీరం వరకు విస్తరించాడు. అండ్ పల్లవులతో పోరాడి కమ్మ రాష్ట్రాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అలానే శాలంకాయన్లు ఓడించి వేంగి రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నాడు. ఓకేనా. ఈయన 11 అశ్వమేధ యాగాలు చేశాడనమాట. అంటే యాగాలని ఎక్కువ చేశాడనమాట ఈయన. వేల్పూరు శాసనం ప్రకారం గణపతి ఆరాధన కూడా వీళ్ళ టైంలోనే స్టార్ట్ అయిందని చెప్పా కదా, అది 2వ మాధవర్మ టైంలో. అండ్ గణపతి విగ్రహాన్ని కూడా ఈయన ప్రతిష్ఠించాడు. వైదిక మతం స్వర్ణయుగం అంటారు. ఈయన కాలంలో వైదిక మతం స్వర్ణయుగం. 2వ మాధవర్మే గొప్పవాడు, వైదిక మతం స్వర్ణయుగము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన అశ్వమేధ యాగాలు 11 చేశాడు. అండ్ నరమేధ యాగాలు అంటే మనుషుల్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడం అనమాట. ఈ ఆచారాలు దేవుళ్ళు ఏమి అడగరు మనుషుల్ని మాకు బలి ఇవ్వండి అని, కానీ వీళ్ళ యొక్క నమ్మకం అనమాట. అండ్ హిందూ మతంలో కూడా కొంతమంది శైవ మతస్థులు ఉంటారు, వైదిక మతస్థులు. వైదికులు అంటే విష్ణువుని పూజించేవారు, శైవులు అంటే శివుని పూజించేవారు. ఇలాగనమాట. ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి వీళ్ళకి అది చూసుకోండి మీరు. అండ్ వీళ్ళు వైదికం అంటే ఏంటిది? విష్ణుమూర్తే కదా. ఈయన ఉన్నాడు 2వ మాధవర్మ. ఉండవల్లి గుహల్లో బౌద్ధుడి విగ్రహాన్ని నాశనం చేసేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని తొలపించాడు కదా. అలాగే వీళ్ళు వైదిక మతానికి అత్యంత ప్రీతిపాత్రం చేసుకున్నారన్నమాట. వీళ్ళ పాలనా కాలంలో వైదిక మతానికి స్వర్ణయుగము. వాకాటక రాకుమార్తె మహాదేవిని ఈయన వివాహం చేసుకున్నాడు. వాకాటకులతో వివాహ సంబంధాలు ఉన్నాయని తెలుసు కదా మనకి. సో వాకాటక మహాదేవిని ఈయన వివాహం చేసుకున్నాడు అనమాట. బౌద్ధ మతం క్షీణించింది. ఈయన అసలు అంత వైదిక మతాన్ని ఆచరించి నర్మద యాగాలు చేసి అశ్వమేధ యాగాలు చేసి గణపతి దేవుని పూజించినప్పుడు ఈయన ఇంకా బౌద్ధ మతాన్ని పట్టించుకోడు కదా ఆబ్వియస్లీ. సో బౌద్ధ మతం అనేది క్షీణించింది.
అండ్ బౌద్ధ మత విధ్వంసకుడు అని కూడా అంటారనమాట ఈయన్ని. అండ్ ఈయన ఈ బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని గుహాలయాలు అనేవి ఉంటాయి కదా, వాటిని ధ్వంసం చేశాడు. చెప్పే కదా, ఉండవల్లిలో కూడా బౌద్ధుడికి సంబంధించిన విగ్రహాన్ని ఈయన ధ్వంసం చేశాడని. అలాగే భైరవకోన, ఇంద్రకీలాద్రి, ఉండవల్లి, మొగల్రాజపురం మొదలైన బౌద్ధ క్షేత్రాలను ధ్వంసం చేశాడు. వాటిని హిందూ దేవాలయాలుగా మార్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అడగొచ్చు, కింది వాటిలో ఏ బౌద్ధ క్షేత్రాలు హిందూ దేవాలయాలుగా మార్చబడ్డాయి అంటాడు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా, భైరవకొండ, ఇంద్రకీలాద్రి, ఉండవల్లి, మొగల్రాజపురం ఇలాంటివి. అండ్ విక్రమేంద్రవర్మ వాకాటకుల రాకుమార్తెకి జన్మించాడు. రెండవ మాధవర్మ వాకాటకుల రాకుమార్తెకి జన్మించింది విక్రమేంద్రవర్మ. అండ్ ఇంద్రపాల నగర తామ్రశాసనం మహాకవిగా పేర్కొనబడింది. ఇతను మహాకవిగా పేర్కొన్నదనమాట తామ్రశాసనంలో, ఇంద్రపాల నగర్ తామ్రశాసనంలో. ఇతను బౌద్ధ శైవ మతాలను ఆచరించాడు. 2 మతాలను ఈయన ఆదరించాడు అనమాట, బౌద్ధాన్ని శైవాన్ని కూడా. అండ్ మూడో మాధవర్మ, ఈయన బిరుదులు జనాశ్రయ, అనిశ్చిత వివిధ దివ్య, పరమ బ్రాహ్మణ అనే బిరుదులు ఉన్నాయి. అండ్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇంద్రభట్టారక వర్మ, ఇతను పరమమహేశ్వరుడిగా ప్రసిద్ధి అనమాట. చాతుర్ధాయక యుద్ధ వీరుడు అని, సత్యాశ్రయుడు. ఇంద్రభట్టారక వర్మ యొక్క బిరుదు సత్యాశ్రయుడు అని. అండ్ గట్టికలు నిర్మించాడు, మర్చిపోయాను. గట్టికలు అంటే వైదికానికి సంబంధించిన వేదాలు వాటి గురించి విజ్ఞానాన్ని శిష్యులకు ఇవ్వడం కానీ, అంటే వైదికాన్ని ఆనాటి టైంలో ఏమున్నాయి, వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు ఇవే కదా, కొన్ని గ్రంథాలను తెలియజేయడం అందరికీ. సో అలాంటి గట్టికలను ఈయన నిర్మించాడు ఫస్ట్, ఇంద్రభట్టారక వర్మ. ఈయన కూడా ఇంపార్టెంట్. రెండో మాధవర్మ ఓవరాల్గా విష్ణుకుండిలో గొప్పవాడు ఎవరు అంటే రెండో మాధవర్మ, అందులో డౌటే లేదు. అండ్ ఇంద్రభట్టారక వర్మ అయితే గట్టికలు అనమాట, గట్టికలకి ప్రసిద్ధి. అండ్ గోవిందవర్మ దేనికి ప్రసిద్ధి, బౌద్ధ మతానికి ప్రసిద్ధి అనమాట. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఇందులో ఉంది. మనం గమనిస్తే ఒక్కో రాజు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఇతను రెండో విక్రమేంద్రవర్మ ఏంటంటే బౌద్ధాన్ని శైవాన్ని కూడా ఆయన ఆదరించాడు, విక్రమేంద్రవర్మ. అండ్ ఇంద్రభట్టారక వర్మ ఏంటంటే గట్టికలను ఈయన మొదటి గట్టిక ఈయన ఉన్నప్పుడే ఉందన్నమాట. సో ఇతను స్థాపించిన గట్టికల గురించి సోమదేవం అనే గ్రంథంలో ఉంది, ఉద్దంకుడు రచించాడు దాన్ని. అండ్ పృథ్వీమూలుడి యొక్క గోదావరి శాసనం ప్రకారం. అండ్ ఈయన ఇంద్రవర్మ కలిసి కళింగ యుద్ధంలో ఇంద్రభట్టారక వర్మను సంహరించారు. అంటే ఇంద్రభట్టారక వర్మను కళింగ యుద్ధంలో సంహరించారు అని ఉందన్నమాట ఒక శాసనంలో. అండ్ గట్టికల గురించి అయితే ఈయన చాలా ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో గట్టికల గురించి పేర్కొన్న మొదటి శాసనాలు ఇతనివే. అండ్ ఆంధ్రదేశంలో గట్టికలు అనే విద్యా సంస్థలు స్థాపించబడింది. అంటే వైదిక విద్యను చెప్పాను కదా, వైదిక మతాన్ని ప్రాచుర్యం చేసుకోవడానికి. ఆ టైంలో ఇంకా గట్టికలు అంటే ఏంటి, ఇప్పుడు నలంద యూనివర్సిటీ మళ్ళీ అభివృద్ధి చేశారు కదా మోడీ గారు, అలా ఎప్పుడూ నా నలంద యూనివర్సిటీని అలాగే వదిలేసి దాని దగ్గర ఒక 100 మీటర్స్ దూరమే ఉంటుందంట. సో ఆ డిస్టెన్స్లోనే కొత్త నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారనమాట. పెద్దది, అది 0 కార్బన్ ఎమిషన్స్ అనమాట. అది ఉత్పత్తి చేసిన కార్బన్ని మళ్ళీ అదే సింక్ చేసుకోగలదు, అలాంటి యూనివర్సిటీ అది స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ. అది అప్పట్లో ఏంటి, బౌద్ధ మతానికి ఎక్కువ ప్రాచుర్యం ఉంది నలంద యూనివర్సిటీలో. అలా రెండో విక్రమేంద్రవర్మ ఏంటి, పాండూరు అనే గ్రామాన్ని దానం చేశాడు. ఎవరికి, పరమభట్టారక మహాదేవి నిర్మించిన విహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానం చేశాడు. అండ్ పాండూరు ఏంటి, పాండూరు ఎందుకు వచ్చేసింది కదా నోట్లోంచి, చెప్పండి. పాండూరు జయవర్మ కదా, పాండూరు అనే గ్రామాన్ని జయవర్మ తెనాలి సమీపంలో ఓ బ్రాహ్మణులకు దానం చేశాడు, 8 మంది బ్రాహ్మణులకు. జయవర్మ ఎవరు, బృహత్పాలయంలో గొప్ప రాజు. అండ్ జయవర్మ వేయించిన శాసనం ఏంటి, కొండమూడు తామ్రశాసనం. వీళ్ళ టైంలో ఇదే ఇంపార్టెంట్, బృహత్పాలయం టైంలో అది ఇంపార్టెంట్. అండ్ మంచిన భట్టారక వర్మ చివరివాడు. రెండో పులకేశి మరణానంతరం విష్ణుకుండిలు విష్ణువర్ధనుడు స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. తూర్పు చాళుక్యుల రాజ్యం స్టార్ట్ అయింది. అండ్ ఇది అండ్ పరిపాలనా విధానం ఏంటి, రాజు ఉండేవాడు, రాష్ట్రాలకు రాష్ట్రికులు, గ్రామానికి గ్రామణి, అండ్ విషయానికి విషయాధిపతి, ఇలా విభజించబడింది. అండ్ బట అంటే సైనికుడు, వీరకోశ అంటే పదదళాధిపతి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీరకోశ అంటే పదదళాధిపతి, హస్తికోశ అంటే గజదళాధిపతి. మీరు ఇక్ష్వాకుల టైంలో కూడా ఇలాంటి పదాలు వినే ఉంటారు. అంటే వీరాంగన గుహలు కానీ, వీరాంగన పద్ధతి అని ఉంటుంది కదా, అంటే చనిపోయిన వీర సైనికుడి యొక్క స్మరణార్థం వాళ్ళు చేసేవాళ్ళు వీరాంగన పూజ అని ఇక్ష్వాకులు. అండ్ అలాగే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు ఏం చేశారు, వీరకోశ అంటే పదదళాధిపతి, అంటే సైనిక వ్యవస్థకు సంబంధించింది కదా, పదదళాధిపతిని వీరకోశ అనేవాళ్ళు. హస్తికోశ అంటే గజదళాధిపతి. సో ఆ విధంగా ఈ 2 చాలా ఇంపార్టెంట్, వీరకోశ కానీ హస్తికోశ కానీ. అండ్ బట అంటే సైనికుడు, చట అంటే గూఢచారి.
కుల్మికుడు అంటే సరిహద్దులు నియమించిన సైనిక అధికారి. అండ్ శాసనాజ్ఞాపుడు అంటే రాజశాసనాలను రాసేవాడు. అండ్ అక్షపటలాధికుడు అంటే ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. రజ్యకుడు అంటే భూమి యొక్క సరిహద్దును నిర్ణయించేవాడు. శెట్టి అంటే ధాన్యాన్ని కొలిచేవాడని. ఫలదారుడు అంటే పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించేవాడిని. అండ్ న్యాయ వ్యవస్థ రాజు అత్యున్నత న్యాయస్థానం రాజు ఆస్థానం అనమాట. విష్ణుకుండిల కాలంలో అత్యున్నత న్యాయాధికారి రాజే. అంటే రాజు తీర్పే ఫైనల్ అనమాట. అండ్ రాజా దైవాంశ సంభూతుడిగా పరిగణించబడ్డాడు. అండ్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ న్యాయ వ్యవస్థ చాలా కఠినంగా ఉండేది రెండో మాధవర్మ టైంలో. ఓకే, న్యాయ నిర్ణయంలో దివ్య పరీక్షలు అంటే ఒకానొక టైంలో రెండో మాధవర్మ అతని యొక్క సొంత కొడుక్కే మరణశిక్ష విధిస్తే అప్పుడు పరమేశ్వరుడే పులకించిపోయి తన న్యాయాన్ని బాగా వృద్ధి చేస్తున్నాడని చెప్పి వాళ్ళ కొడుకు వల్ల బలైన ఒక చిన్నపిల్లాన్ని కూడా బతికించినట్టు శాసనాలు చెప్తున్నాయి. సో ఆ విధంగా దివ్య పరీక్షలు అనే న్యాయాన్ని కఠినంగా అవలంబించేవాళ్ళు వీళ్ళు. అండ్ ఆర్థిక పరిస్థితులు. విష్ణుకుండిల నాటి గ్రామాల్లో స్వయం సమృద్ధిగా ఆర్థిక వ్యవస్థ ఉండేది. వ్యవసాయము వివిధ వృత్తులు ఉండేవి. అండ్ బావులు చెరువులు తవ్వించారు. భూమిని నివర్తనాల్లో కొలిచేవారు. నివర్తనాలు సేమ్ ఇది శాతవాహన టైంలో కూడా మనం వినే ఉంటాము. నివర్తనాల్లో భూమిని కొలిచేవారు. స్వదేశీ విదేశీ వాణిజ్యాలు కూడా ఉన్నాయి. గవ్వలు కూడా ద్రవ్యంగా చలామణిలో అయ్యాయి. అండ్ విష్ణుకుండిల కాలంలో స్వదేశీ వాణిజ్య కేంద్రాలు ఇవి చాలా అడుగుతున్నాడు ఈ మధ్య, స్వదేశీ వాణిజ్య కేంద్రాలు ఏంటి అని. అండ్ బొజ్జనకొండ, ఫణిగిరి, నాసిక్, సుల్తానాబాద్, ఏలేశ్వరం, ఖానాపూర్ అండ్ బ్రహ్మగిరి. అండ్ విదేశీ వాణిజ్యం మోటుపల్లి, కోడూరు రేవులు ఇవి చాలా ఇంపార్టెంట్. విదేశీ వాణిజ్యానికి సంబంధించి మోటుపల్లి, కోడూరు ఇంపార్టెంట్. విష్ణుకుండిలు తూర్పు ఆసియా దేశంతోనూ మరి పశ్చిమాసియా, గ్రీస్ మరియు రోమ్, ఈజిప్టులతోనూ వ్యాపారాలు చేసేవాళ్ళు. అండ్ నాణేలు తెలిసి రాగి పూతను పూసిన ఇనుప నాణేలు ఎక్కువగా ఉండేవి. మరియు ఓడా సింహం గుర్తు చెప్పాను కదా, వీళ్ళ నాణాలపై చిహ్నాలు ఓడా సింహం గుర్తు. అంటే బిరుదులేమి వేయించుకోలేదు వీళ్ళు. మత పరిస్థితులు శ్రీపార్వతస్వామి భక్తులు అండ్ కులదైవం శ్రీపార్వతస్వామి. రాజుల పేర్లను బట్టి వీళ్ళ బిరుదులను బట్టి వీళ్ళు వైదిక మతాన్ని అవలంబించారని తెలుస్తుంది. అండ్ రెండో మాధవర్మ తెలుసు కదా, వైదిక మతంలో నరబలిని కూడా చేశాడని. అండ్ బౌద్ధ క్షేత్రం బొజ్జనకొండ అనేది. మొదటి గోవిందవర్మ తెలుసు కదా, పెనకదొర అండ్ అన్మదల అనే గ్రామాలు దానం చేశాడు అతని పరమ భట్టారక మహాదేవి యొక్క విహారానికి, బౌద్ధ విహారానికి. అధికార భాష సంస్కృతము. అండ్ వీరి గటికలు అనే సంస్కృత విద్యా కేంద్రాలు ఉండేవి. గటికల ప్రస్తావన విష్ణుకుండిల శాసనాల్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అండ్ వీరి కాలంలో విద్యకు మంచి ప్రోత్సాహం లభించింది. అండ్ రాజులు విద్యావంతులు, విద్యా పోషకులుగా ఉన్నారనమాట. గటికల్లో 14 విద్యలు చెప్పాను కదా, 4 వేదాలు, 6 ఉపవేదాలు, మీమాంస, న్యాయం, ధర్మశాస్త్రం, పురాణం మాత్రం బోధించేవాళ్ళు. అండ్ గుహల గురించి మొగల్రాజపురం గుహలు విజయవాడలో ఉన్నాయని. విజయవాడలో మొగల్రాజపురం గుహలు 3 అంతస్తుల్లో ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నాడు అనమాట. అండ్ ఉండవల్లి గుహలు అండ్ మూడు అంతస్తుల్లో ఉంటాయని. ఇవి ఎక్కడున్నాయి, గుంటూరు జిల్లాలో ఉన్నాయి. అండ్ భైరవకొండ గుహలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉన్నాయి. ఇవి 8 గుహలు ఉంటాయంట. సో ఇది విష్ణుకుండిల గురించి ఓవరాల్గా. తర్వాత తూర్పు చాళుక్యులు చెప్పాను కదా, కుజ్జ విష్ణువర్ధనుడు పిఠాపురం రాజధానిగా చేసుకుని, తర్వాత వేంగి, తర్వాత రాజమండ్రి. అండ్ వీరి గుర్తు వరాహము, సంస్కృతమే. ఇంకా ఇక్కడ నుంచి విష్ణుకుండిల దగ్గర నుంచి సంస్కృతం లాగారు వీళ్ళు. అక్కడ ప్రకృతం వదిలేశారు, సంస్కృతమే లాగారు మొత్తం అధికార భాషగా. అండ్ గుణగ విద్యాదిత్యుడు గొప్పవాడు. సో నా క్లాసెస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే